ఇదిగోండి ఇక్కడ కనిపించేటన్ని స్ట్రాబెరీ చెట్లే. ఇదిగోండి ఇది స్ట్రాబెరీ చీజ్ కేక్, ఇది స్ట్రాబెరీ ఫార్మ్స్. మొత్తం దుమ్మే కాసి అసలు వనజంగి వరకు ఇలాగే ఉందంట రోడ్డు. ఏంది మాకు ఇది చూడు ఎట్టుందో, చూడు బా. గాయస్ లగేజ్ అయితే మొత్తం మౌంట్ చేసాం. టైం 3:10 అయిపోయింది. మేము అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసుకొచ్చాక ఒక 1 to 2 hours స్లీప్ వేసాం మంచిగా. ఇప్పుడు వీఆర్ హెడ్డింగ్ టు వనజంగి. ఇక్కడ నుంచి ఒక 46 kilometers చూపిస్తుంది. 46 kilometers అండ్ 1 hour 40 minutes చూపిస్తుంది టైం. ఏమో 1 hour 40 minutes అయింది 46 minutesకి. సో ఇప్పుడైతే మనం వనజంగిలో రూమ్ ఇంకా చూడలేదు, అక్కడికి వెళ్ళేసి ఎత్తుక్కోవాలి సేమ్ దీనిలాగానే. మనం లంబసింగికి బాగా చెప్పాల్సిన టైం అయితే వచ్చింది. బాగా ఆయన నవీన్ అన్న ఇక్కడ మేనేజింగ్ మనకు అన్నే చెప్పింది ఈరోజు మార్నింగ్ వెళ్ళిన లొకేషన్ గురించి. చాలా ఫ్రెండ్లీగా ఉన్నాడు అసలు. నైట్ సరదాగా అలాగా బ్యాంబూ చికెన్ వేసుకుని మాటలు పెట్టుకుంటూ ఉన్నాము. స్ట్రాబెరీ ఫార్మ్స్ అన్నావు, స్ట్రాబెరీస్ ఇక్కడ లంబసింగికి వచ్చి మెయిన్ ఇక్కడ స్ట్రాబెరీస్ కల్టివేషన్ ఎక్కువ చేస్తారు. స్ట్రాబెరీస్ తినకుండా ఎలాగ వెళ్తాం, సో అందుకనేసి స్ట్రాబెరీ ఫార్మ్ చూపించాయి కదా జనని అని చెప్పేసి అక్కడికైతే వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళేసి కొన్ని స్ట్రాబెరీస్ తీసుకొని అక్కడ నుంచి మనం అయితే వనజంగి వెళ్ళిపోతాం. చైన్ అయితే ఫుల్ డస్ట్ పట్టిపోయి పైన ఒక లేయర్ లాగా పేరుకుపోయింది, గలీజ్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు నిద్రలేసాక నీట్గా చైన్ క్లీన్ చేసుకొని చైన్ క్లీనర్ కొట్టాక నాకు తుడవడానికి క్లాత్ లేదు. సరే అనేసి ఇంకా నా సాక్స్లు తీసి వాడేసింది దానికి చైన్ అదే తుడవడానికి. ఇక్కడ ఉంది ఒకటి జనని ఆర్గానిక్ స్ట్రాబెరీ ఫార్మ్ అంట. ఇదే ఆ స్ట్రాబెరీ ఫార్మ్స్. స్ట్రాబెరీలు కోస్తున్నారు. నేను ఇప్పుడు బండ్లు ఇక్కడ పెట్టాలా? మన కష్టం లేదు బండ్లు ఇక్కడ పెట్టేది. ఇది చూసారా ఇవన్నీ స్ట్రాబెరీ ఫార్మ్సే. ఓకే రైట్ సైడ్ స్ట్రాబెరీస్ ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ ఏవో పూలు ఉన్నాయి. ఇదేంది ఇది? స్ట్రాబెరీ షేక్ తాగుతావా ఏంట్రా? పోనీ ఇండ్రిన్ తాగుతావా? స్ట్రాబెరీ షేక్ తాగడంట ఎదావా? అబ్బో స్ట్రాబెరీ షేకా తాగుదాం. భలే పెట్టాడే మీమ్ లాంగ్వేజ్లో. తాగుతాం అంత మాట అన్నాక ఎదవా అన్నాక తాగకుండా ఎలా ఉంటాం, బరాబరు తాగుతాం. మొత్తం పప్పాయ ట్రీస్ ఏవేవో బ్రాక్లీ కూడా ఉన్నాయి. ఆడు చూసావా మీమ్ లాంగ్వేజ్? ఆడు మనల్ని ఎదవా అని తిట్టాడు. స్ట్రాబెరీ షాక్ తాగిపోతే ఎదవాలంట మనం, కాబట్టి తాగాలి. స్ట్రాబెరీ బ్రహ్మానందం అంట. హే హాయ్, మా ఫామ్ మీకు నచ్చినట్టయితే గూగుల్లో రివ్యూ ఇవ్వండి, థ్యాంక్స్. వాడు ఆ దూకుడు సినిమాలో ఓటింగ్ అడుగుతాడు చూడు, నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే ఓట్ చేయండి అని చెప్పి. ఏవో రకరకాల చెట్లని వేస్తున్నారు, బట్ ఆ పేర్లు మనకే తెలియవు. అక్కడ దూరంగా కొన్ని మ్యారీగోల్డ్ ట్రీస్ వేస్తున్నారు, దాని మధ్యలో కూడా వేస్తున్నారు. ఇదిగోండి ఇక్కడ కనిపించేటన్ని స్ట్రాబెరీ చెట్లే. కొన్ని అయితే పండిపోయినాయి, కొన్ని అయితే పచ్చిగా ఉన్నాయి. మొత్తం స్ట్రాబెరీస్ ఇవన్నీ. ఇదిగోండి స్ట్రాబెరీస్కి ఫస్ట్ ఇలాగా ఫ్లవర్స్ వస్తున్నాయి అన్నమాట. ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఈ ఫ్లవర్స్ నుంచి స్ట్రాబెరీ స్టార్ట్ అవుతున్నాయి చిన్న చిన్నగా. ఇది సూపర్గా ఉంది, ఇది రెడ్గా. ఇటు రాకూడదంట, అక్కడికి వెళ్ళకుంది. అక్కడ వాళ్ళు పని వాళ్ళు స్ట్రాబెరీస్ ప్లగ్ చేస్తున్నారు. సార్ ఇటు రాకూడదు సార్ అన్నారు. సరే వెళ్ళిపోతాను అమ్మ అని చెప్పి వెళ్ళిపోతున్నా. హలో లేదనుకుంటే ఇక్కడికి మనం ఏమన్నా నేరుగా నడుచుకుంటూ వచ్చేసాం. నేను ఫస్ట్ ఇటు సైడ్ అన్నీ చిన్న చెట్లు అనమాట, ఇప్పుడిప్పుడే వేసినట్టున్నారు. ఇవి చూసి ఏవో పూల చెట్లు అనుకున్నా, ఇవి కూడా స్ట్రాబెరీ చెట్లే, కాకపోతే ఇంకా మనకి రాలేదు, లేదా కోయేసి ఉంటారు. ఓన్లీ చిన్న చిన్న పూలు కనిపిస్తున్నాయి అనమాట. ఆ పూల నుంచి స్ట్రాబెరీస్ వస్తాయి, ఓన్లీ ఆ పూలే కనిపిస్తున్నాయి. మేబీ కోయేసి ఉంటారు. నెక్స్ట్ నేను అటు వెళ్ళి ఇటు వచ్చే లోపల మనల్ని స్ట్రాబెరీ షేక్ ఆర్డర్ ఇచ్చేసారు. సో ఇక్కడైతే స్ట్రాబెరీ షేక్స్, స్ట్రాబెరీస్ అండ్ స్ట్రాబెరీ జెల్లీ, స్ట్రాబెరీ చీజ్ కేక్ ఇవన్నీ దొరుకుతాయి. తాగేసి చెప్తున్నాను. సో ఫుల్ స్ట్రాబెరీ రా టేస్ట్ ఉంది, నైస్, బాగుంది. గ్యాస్ ఇక్కడ మెనూలో ఉన్న ఐటమ్స్ అని ఇక్కడ దొరుకుతాయి. తిన్నాం, ఇది ఒకటి చెప్దామా? స్ట్రాబెరీ చీజ్ కేక్
వచ్చేసింది చీజ్ కేక్. ఎస్, స్ట్రాబెరీ చీజ్ కేక్ ఆర్డర్ ఇచ్చాం. ఇది స్ట్రాబెరీ చీజ్ కేక్, ఇది స్ట్రాబెరీ ఫార్మ్స్. స్ట్రాబెరీ చీజ్ కేక్, స్ట్రాబెరీ ఫార్మ్స్. టేస్ట్ చేద్దాం. ఇక్కడ నుంచి కింద గట్టిగా ఉంది. హియర్ కమ్స్ ద స్టార్ ఐటమ్, స్ట్రాబెరీ చాక్లెట్ డిప్. ఈ మధ్య చాలా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో ఇది. లెట్స్ టేస్ట్ ది స్టార్ ఐటమ్. నీట్గా కట్ చేసి పెట్టినారు. బాగుంది. స్ట్రాబెరీ టేస్ట్, చాక్లెట్ ఉంది. ఇక్కడ ఓన్లీ స్ట్రాబెరీయే కాకుండా వీళ్ళు పపాయాస్ అండ్ ఈ మధ్యలో జుకినీ కూడా కల్టివేట్ చేస్తున్నారు. జుకినీ అంటే తెలియని వాళ్ళకి చెప్తున్నా, ఎల్లో కలర్లో ఉంటుంది, కుకుంబర్ సైజులో. మనకి వెజ్ సలాడ్ అండ్ ఆల్సో మరి పాష్ రెస్టారెంట్స్కి వెళ్తే ఫ్రైడ్ రైస్లో కూడా వేస్తుంటారు అనమాట, ఫాస్ట్ ఫుడ్స్లో. మనకి వచ్చేసి బ్రాకలీ అనమాట. సో బ్రాకలీ కూడా కల్టివేట్ చేస్తున్నారు వీళ్ళు. మొత్తం ఆర్గానిక్ అనమాట. ప్రతి ఒక్కటి ఇక్కడ పండించి మొత్తం ఆర్గానిక్గానే చేస్తున్నారు. ఇదే గైస్ జుకినీ, ఇందాక చూపించాను కదా ట్రీస్. చాక్లెట్, స్ట్రాబెరీ చాక్లెట్ డిప్ అండ్ ఇవి తినేసాక లాస్ట్లో భయ్య మనకి జామ్ ఇచ్చాడు టేస్ట్కి. అది అల్టిమేట్ ఉన్నింది. అది మూడిటికన్నా అది జామ్ బాగా నచ్చింది. రేటింగ్ ఏమంటే నాకు ఫస్ట్ జామ్ బాగా నచ్చింది, తర్వాత మిల్క్ షేక్, అది కూడా చాలా బాగుంది మిల్క్ షేక్, తర్వాత స్ట్రాబెరీ చాక్లెట్ డిప్, దాని తర్వాత చీజ్ కేక్. చీజ్ కేక్ అంతగా ఎక్కలా, ఎందుకంటే మన సైడ్ లాగా లేదు, ఇదంతా విలేజ్ చేస్తారనమాట. ఇక్కడే ప్రిపరేషన్ చేస్తారు చీజ్ కేక్ ఇవన్నీ కూడా. మన సైడ్ అంటే మంచి పెద్ద పెద్ద రెస్టారెంట్లో మంచి మంచి దాంట్లో కలిసి చేస్తారు కాబట్టి బాగానే ఉంటుంది. ఇక్కడ అంతగా తెలియలేదు టేస్ట్. సో నౌ వీ హెడెడ్ టు వనజంగి. ఇంకనైతే మధ్యలో ఎక్కడ స్టాప్స్ లేదు, డైరెక్ట్ వనజంగి వెళ్ళి రూమ్ ఎత్తుకోవడమే. సేమ్ నిన్నట్లాగే లంబసింగిలో ఎత్తుకున్నట్టే. ఇక్కడ నుంచి వనజంగి 48 కిలోమీటర్స్ చూపిస్తుంది, నాకు 2 hours చూపిస్తుంది టైము. మేబీ రోడ్ కన్స్ట్రక్షన్ ఉండొచ్చు. సో ఇక్కడ స్ట్రాబెరీ ఫామ్కి నన్ను అడిగితే ఖచ్చితంగా రావచ్చు అని చెప్తా. ఇలా లంబసింగ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒకసారైనా టేస్ట్ చేయాలి, ఎందుకంటే స్ట్రాబెరీస్ ఇక్కడ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. మనకి బయట దొరికే స్ట్రాబెరీస్ కన్నా ఇది చాలా డిఫరెంట్ ఉన్నాయి. ఇది ఆర్గానిక్ ప్లస్ టేస్ట్ కూడా చాలా బాగుంది. మనకి బయట దొరికేటివి అన్నీ చిన్నగా ఉంటాయి, ప్లస్ టేస్ట్ సరిగ్గా పుల్లగా ఉంటాయి. ఇక్కడ పుల్లగా ఉంది ప్లస్ కొంచెం లైట్గా స్వీట్ ఉంది. చాలా బాగుంది టేస్ట్, బాగా నచ్చింది మాకు. ఇప్పుడు మేము వెళ్ళిన స్ట్రాబెరీ ఫామ్ పేరు వచ్చేసి జనని స్ట్రాబెరీ ఫామ్. అసలు ఈ రోడ్ అంతా బాగానే లేదు, మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇక్కడ. నేషనల్ హైవే ఇది. సో రీసెంట్గానే స్టార్ట్ చేశారంట వర్క్స్. అస్సలు దారుణంగా ఉంది రోడ్డు, చాలా దూరం నుంచి ఇలాగే ఉంది. ఐస్ మనం నిన్న వచ్చింది ఇక్కడికి తాజింగ్ రిజర్వాయర్. రోడ్డు మీద ఎవరు వెళ్తా ఉన్నారు జిప్ లైన్లో. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయొచ్చు ఇక్కడ. సో అక్కడ నుంచి అలా రోడ్డు మీద నుంచి అలా లేక్ మీద వెళ్ళి అక్కడికి వెళ్తారు. రోడ్డు కండిషన్ అసలు ఏమీ బాగాలేదు, మొత్తం ఇలానే ఉంది రోడ్డు. ఘాట్ రోడ్ కూడా ఇలాగే ఉంది, అంతా పైన కన్స్ట్రక్షన్లో ఉంది వర్క్. లైక్ లంబసింగ్ నుంచి డైరెక్ట్ వనజంగికి ఇలా కాకుండా ఇంకో రూట్ చూపించింది అనమాట. అది అట్లా హైవేలోకి వెళ్ళి అలా చుట్టేసి రావాలన్నమాట. మేబీ అదైతే రోడ్డు మంచిగా ఉండొచ్చు. అన్న రోడ్ ఎంత ఉందా ఇలాగా? మొత్తం ఇలాగే ఉందా వనజంగి వరకు? వనజంగి వరకు ఇలాగే ఉందంట రోడ్డు. ఏంది మాకు ఇది, ఇంక ఇలాగే పోవాలా వనజంగి వరకు? నేను కాలు కింద పెట్టే పరిస్థితే లేదు. కాలు కింద పెట్టానంటే నా షూ మొత్తం మట్టి మట్టి అయిపోద్ది. అసలే షూ అక్కడ కడిగాను అనమాట ఇందాక. షూ అక్కడ ఒక బురదలో పెట్టేసాను. షూ వేసుకున్నాక దాని మీద వాటర్ కొట్టా బురద పోవడానికి. ఇంకా వాటర్ అట్టే ఉంది. అది కానీ కింద పెట్టాను ఈ దుమ్ములో మొత్తం దుమ్ము అయిపోద్ది. ఇక్కడైతే పెద్ద హైవేని కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు, బట్ రాంగ్ టైం అనమాట. ఎందుకంటే ఇటు సైడ్ మొత్తం పీక్ సీజన్ వచ్చేసి నవంబర్, డిసెంబర్, జనవరి. సో వీళ్ళు ఈ టైం కల్లా కంప్లీట్ చేసి ఉండాలి రోడ్డు, లేదా సీజన్ తర్వాతనే చేసి ఉండాలి. ఎందుకంటే ఇది టూరిస్టులకు చాలా ఇబ్బంది అయిపోద్ది. వేరే అన్న వాళ్ళని అడిగాను కదా. సో వనజంగి వరకు ఇలాగే ఉందండి రోడ్డు. బట్ మేము ఫస్ట్ ఏమనుకున్నామంటే దుమ్ము రోడ్డు ఉంటే స్లోగా వెళ్దాము, దుమ్మంతా నిండిపోతుంది, 3 రోజుల నుంచి అదే జరుగుతుంది అనుకున్నాం. కాకపోతే ఇంకా వనజంగి వరకు ఇలాగే ఉందంట, ఇంకేం చేయలేము మేము. సో ఇంకా లాగేద్దాం అనుకున్నాం సర్రని. దుమ్ములో మునిగిపోతాం ఈరోజు మేము. ఆ చూడండి లారీ లెట్ వస్తున్నాయి దుమ్ముతో. గంగార్పణం, దుమ్మార్పణం. అబ్బా అబ్బా అబ్బా, మొత్తం దుమ్మే కాసి అసలు. ఛ, వెళ్ళి స్నానం చేయాల్సిందే. ఇంత దూరం తర్వాత ఏదో ఒక చిన్న విలేజ్ లాగా వచ్చింది. ఇక్కడైతే తార్ రోడ్ ఉంది. మొత్తం జనాలు అయితే గుంపులు ఉన్నారు. అసలు చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న గ్రామాలకి ఇదే మెయిన్ స్టేషన్ లాగా ఉంది, లైక్ అన్నీ దొరకడానికి. నేను మీకు కొంచెం దూరం చూపించాను, అటు 1 కిలోమీటర్ నుంచి అలాగే ఉందన్నమాట. ఫుల్ మార్కెట్ లాగా ఉంది. సో నాకు తెలిసి చుట్టుపక్కల ఉంటారు కదా గిరిజనులు, చుట్టుపక్కల గ్రామాలు, వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి తీసుకుంటారేమో షాపింగ్.
వీళ్ళకి కూడా షాపింగ్ అనమాట, షాపింగ్ ఏరియా. దాన్ని తెలుగులో సంత అంటారు వీళ్ళ భాషలో. ఏంది దుమ్మా? అక్కడంత లేదు, ఇది చూడు ఎట్టుందో, ఇది చూడు బా. అసలు వీల్ చూడండి ఎలా అయిపోయిందో, మొత్తం దుమ్మే. చైన్ లివ్ ఇందాకే చేసాం, మళ్ళీ మొత్తం అది అయిపోయింది, మొత్తం డస్ట్ అయిపోయింది, మళ్ళీ ఒక లేయర్ పేరుకుపోయింది. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. ఒక 3.5 కిలోమీటర్ ఉంది వనజంగికి. ఒక 4 కిలోమీటర్స్ ఉన్నగా ఇలాగ రోడ్ వచ్చిందనమాట. మిగతా అంతా 45 కిలోమీటర్స్ మొత్తం ఆఫ్ రోడింగే. మొత్తం రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఎక్కడ రోడ్ లేదు ప్రాపర్గా. సో వనజంగి వచ్చేసి మనకి పాడేరు పక్కనే అనమాట. పాడేరు వచ్చేసి కొంచెం పెద్ద టౌనే. సో టౌన్కి దగ్గరలోనే వనజంగి ఉంటుంది ప్లేస్. వనజంగి ఈస్ ఎ విలేజ్. పాడేరు వచ్చేసి వనజంగికి ఒక 2.5 to 3 కిలోమీటర్స్ ఉంటుంది. అంటే పెద్ద డిస్టెన్స్ ఏం కాదు, 3 to 4 కిలోమీటర్స్. కాబట్టి పాడేరుకి వెళ్ళి ఎత్తుక్కుంటాం రూమ్స్. ఇప్పుడు అక్కడైతే లాడ్జెస్ ఇవన్నీ చాలా ఉంటాయంట. పాడేరులో రూమ్లోకి అయితే చెక్ ఇన్ అయిపోయాం. మీకు ఇప్పుడు చూపిస్తా ఎంత దుమ్ము నిందో. వచ్చే దారిలో మొత్తం తార రోడ్డే లేదు, మొత్తం దుమ్ము దుమ్ము ఉంది, కన్స్ట్రక్షన్ మట్టి. అందరికీ దుమ్ము దుమ్ము అయిపోయింది అసలు. చూడండి మొత్తం దుమ్మే బాడీకి మొత్తం. ఏదో లదాఖ్లో తోలినట్టుంది. ఈ బ్యాగ్ చూడు, మన బ్యాగ్ చూడు, చూడు ఎలా అయిపోయిందో. మొత్తం దుమ్ము దుమ్ము అయిపోయింది. మొత్తం ప్యాంట్లకి మొత్తం దుమ్ములే, మామూలు దుమ్ము కాదు. ఇది చూడండి, తడితే ఇట్లా పైకి లేస్తుందిట, పొగలేసినట్టు. అబ్బా అయ్యో అయ్యో, చూడండి ఎలా వస్తుందో దుమ్ము. ఇదంతా మనకి నెక్స్ట్ లదాఖ్ వెళ్ళడానికి ప్రాక్టీస్ అనుకోవాల్సిందే. గాయస్ డిన్నర్ చేయడానికి బయట వచ్చాం అనమాట. అమరావతి గ్రాండ్ అనే రెస్టారెంట్ ఉంది. మనం దిగిన రూమ్స్కి పక్కనే ఉందన్నమాట. ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి నాన్ వెజ్. కౌంజిపెట్టి ఆర్డర్ చేసాం. మొత్తం పెట్టి ఇలాగే ఉంటుంది కౌంజిపెట్ట. కౌంజిపెట్ట అంటే తెలియని వాళ్ళకి క్వేల్ అనమాట, ఇంగ్లీష్లో క్వేల్ అంటారు, కౌంజిపెట్ట. ఇంకా మనోడు దినేష్ చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాడు. మనం అయితే మిక్స్ మొగలాయి బిర్యానీ ఆర్డర్ చేసాం. అందులో చికెన్ మటన్ ప్రాన్స్ అన్నీ వస్తాయంట. మన మొగలాయి మిక్స్డ్ బిర్యానీ వచ్చేసింది. దాంతోపాటు మటన్ ఫ్రై కూడా ఆర్డర్ పెట్టుకున్నాం. రెస్టారెంట్ అయితే ఇదే మెయిన్ అమరావతి గ్రాండ్. కొంచెం కిందకి ఉంటుంది అనమాట, కిందకి దిగెళ్ళాలి. ఫుడ్ మాత్రం చాలా హెవీ అయిపోయింది. క్వాంటిటీ సూపర్ ఉంది, క్వాలిటీ సూపర్ ఉంది, టేస్ట్ అయితే అదిరింది. ఓవరాల్ ఇంత తిన్నాం, ఇంత హెవీగా తిన్నాము. బిల్ అంటే అనుకున్నారు 980 అయింది, చాలా తక్కువ. చలి అయితే మామూలుగా లేదు భయ్య, ఎరగేసేస్తుంది. క్యాప్ ఒకటి కొనుక్కోవాలి చలికి, దానికి చూస్తూ ఉన్నాం. ఈ పాడేరు అనేది పెద్ద టౌన్ లాగే ఉంది. చాలా షాప్స్ ఉన్నాయి, దారి పొడుగున మూమెంట్ బాగుంది, చాలా వెహికల్స్ ఉన్నాయి, టూరిస్టర్స్ బాగా వస్తున్నారు. వీక్ డే అయినా కూడా చాలా మంది వచ్చారు రేపు సన్ రైజ్ ట్రెక్ కోసం అనుకుంటా, వనజంగి వ్యూ పాయింట్ కోసం. క్యాప్ అయితే దిగేసుకున్నా, చలి అయితే మామూలుగా లేదు భయ్య, ఎరగేస్తుంది. ప్రతి ఒక్కరు క్యాప్స్, మంకీ క్యాప్స్ పైనుంచి కింద కప్పేసుకున్నారు, స్వెటర్లు అని చెప్పి, జీన్స్ అని చెప్పి. మేమేమో సింపుల్గా షర్ట్ వేసుకొచ్చేసాం బయటికి. ఇది నైలాన్ షర్ట్స్, నైలాన్ షర్ట్, నైలాన్ ప్యాంట్ వేసుకొచ్చేసా. ఏదో ఊపుకుంటే అందరూ మామూలు ఎంతగా చూస్తున్నారు, ఎవరు ఏ గ్రహం వచ్చి వచ్చారు ఇలా చెప్పి. గాయస్ నంగే ತಮಿಳೇನಾ ಅದು? ಓಕೆ ಗಾಯ್ಸ್ ನಂಗೆ ರೂಮ್ಗೆ ಬಂದಚ್ಚಿ నెక్స్ట్ గాయస్ ನಂಗೆ సాఫ్ట్ తర్వాత ఏమంటారు గాయస్ ನಂಗೆ సాఫ్ట్ అப்புறம் రూమ్కి వందచ్చే దారెళ్ళి ఫోన్ కేసు అన్నీ ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ అయిపోతుంది మనకి. మనం అయితే తినేసి వచ్చే దారిలో మనకి iPhone 16 Proకి కేసు కొనుక్కున్నాం, బాగా నచ్చేసింది. ఇది ఒకటి తీసుకొని రూమ్కి అయితే వచ్చేసాం. ఇంకా పడుకోవడమే పని. ఈరోజైతే ఎర్లీగా పడుకుందాం అనుకుంటున్నాం. ఎర్లీగా పడుకొని చాలా ఎర్లీగా వెళ్ళాలి రేపు ఎర్లీ మార్నింగ్ మనం సన్ రైజ్కి వెళ్ళడానికి. వనజంగిలో 2:30కి లేచి 3 కల్లా ఎక్కడి నుంచి స్టార్ట్ అయిపోవాలి మనం. వనజంగి సన్ రైజ్కి ఇప్పుడు వరకు చుట్టుపక్కల వాళ్ళు ఇచ్చిన హైప్ మామూలుగా లేదు. ఆ హైప్ ఎలా ఉంటుందో రేపు చూద్దాం మనం. మీకైతే ఈ వ్లాగ్ ఖచ్చితంగా నచ్చి ఉంటుంది అనుకుంటున్నా. నచ్చుంటే డూ హిట్ ద లైక్ బటన్,
సబ్స్క్రైబ్ అండ్ అలాగే పక్కన గంట ఉంటుంది ఒత్తి పెట్టుకోండి, ఎందుకంటే నేను ఇక్కడ వీడియో పెట్టుకుని మీ వరకు రావాలి కదా, మీ వరకు రావాలంటే గంట ఒత్తి పెట్టుకోండి. సో యా, దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, లెట్స్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.